138వ మేడేను విజయవంతం చేయాలని ఏయుటీసీ జిల్లా ఆదిలాబాద్ ప్రధాన కార్యదర్శి సిరా దేవేందర్ కోరారు. సివిల్ సప్లై హమాలీ గోడౌన్ వద్ద సిడబ్ల్యూసి సెంట్రల్ వేరోజింగ్ కార్పొరేషన్ గోడౌన్ వద్ద కార్మికులతో కలిసి మేడే వాల్ పోస్టర్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటియు రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ హాజరయ్యారు. ఏఐటిసి ఆధ్వర్యంలో ఎన్నో పోరాటాలు, ఎన్నో ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రద్దు చేసి 4 కోట్లను తీసుకొచ్చిందని ధ్వజమెత్తారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేటర్లకు కొమ్ము కాస్తూ కార్మిక సంక్షేమాన్ని విస్మరిస్తుందని మండిపడ్డారు. ఈ కుట్రలను కార్మికులు గుర్తించి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సుగుణక్కకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించి తగిన బుద్ధి చెప్పాలన్నారు. మేడేను ఘనంగా జరుపుకోవాలని తెలిపారు. మేడే పతాకం, ఏఐటీసీ పతాకం ఎగిరించి అక్కడ సభకు రావాలి. ఈరోజు దేశంలో కార్మిక చట్టాలు మొత్తం రద్దు చేసిన ప్రభుత్వం బీజేపీ 4 కోట్లు కార్పొరేట్ సెక్టర్స్ అనుకూలంగా తీసుకురావడం జరిగింది. మరి మళ్ళీ మన చట్టాలు 42 చట్టాలు మనం పునరుద్ధరించుకోవాలంటే మనము ఇండియా టీంకే మనము ఓటు వేయాలి, మోదీని ఓడగొట్టాలని ఈ మేడే సందర్భంగా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి 55 కోట్ల కార్మికులు విజ్ఞప్తి చేయడం జరిగింది, డిసైడ్ చేయడం జరిగింది. కాబట్టి మేడే సందర్భంగా